చేస్తున్నాను అధ్యక్ష. లాస్ట్ సెషన్ అయినప్పుడు కూడా మంత్రి గారిని కూడా మాట్లాడడం జరిగింది. నేను మా కంపెనీల తరఫున 100 నుంచి 200 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి టూరిజంలో ఈ స్టేట్లో నేను ముందుకు వచ్చాను అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు లాస్ట్ సెషన్ జరిగిన తర్వాత కూడా. అధికారులు నేను ఫోన్ చేసి తీయలేదు అధ్యక్ష, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా నేను అడుగుతుంది ఏంటంటే మీ ద్వారా మీరు మంత్రి గారు డైరెక్ట్ మంత్రి గారితో నేను మాట్లాడాను లాస్ట్ సెషన్లో. వారు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు అధ్యక్ష. అధికారులు సమాచారం ఇవ్వబోవడం ఉండదు. అదే సమయంలో నేను చెప్పే మాట కూడా మేము లేదు అధ్యక్ష, మీరు సత్యదూరమైన మాట మాట్లాడతారు. పబ్లిక్ డొమైన్లో టూరిజం సంబంధించిన వెబ్సైట్లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి, ఏ చోట్ల మీరు అప్లై చేయొచ్చు అనేటువంటిది సంపూర్ణంగా వివరించారు అధ్యక్ష. వారు చూసుకోకపోతే వారి తప్పు కానీ మా తప్పు కాదనేటువంటి మాట చెబుతున్నాం. అధికారులు కూడా చెప్తారు, ఏమైనా ఆల్ ల్యాండ్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ఏపీడీ వెబ్సైట్. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్పింది అదే. మేము ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయనేటువంటిది మేము చెప్పట్లేదు అధ్యక్ష. మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి పడితే ఎక్కడ అవైలబుల్గా ఉందో తెలుస్తుంది. మీకు నిజంగా అప్లై చేసే ఉద్దేశం ఉంటే ఒక ప్రపోజల్తో రండి. మాకేం పార్టీలతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. మీరు మంచి ప్రాజెక్ట్ తెచ్చుకుని మంచి టైఅప్ తోటి వస్తే, పెద్ద గ్రూపులతో టైఅప్ అయి వస్తే 100% మీ ప్రాజెక్ట్ యొక్క నెట్వర్త్ని కానీ మీ ప్రాజెక్ట్ యొక్క వాల్యూని చూసి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు ఆ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతారు. మీరు ఇన్ఫర్మేషన్ తమరు ఒకసారి అపార్థం చేసుకోవద్దు అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి వెబ్సైట్ని మీ ఆఫీసర్ని ఒకసారి అడగండి. నేను ప్రత్యక్షంగా చెప్పలేండి. ఒక ట్రాన్స్పరెంట్ మీ ట్రాన్స్పరెంట్ కదా, మేమేమైనా రాజకీయ గురించి మాట్లాడుతున్నామా? మేము ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్. దయచేసి నేను 10 సార్లు ఫోన్ చేశాను అధ్యక్ష. వాళ్ళ అధికారులకు కానీ ఏంటి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. అపార్థం చేసుకోండి, మిమ్మల్ని అంటున్నామండి. ఒకసారి చెక్ చేసి దాన్ని మంచిగా చేయాలని మా అభిప్రాయం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సభ ద్వారా అధ్యక్ష. చెప్తాను నేను మనవి చేసేది అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఇది అయిపోయినండి చెప్పేసి. ఎల్ఓపి గారు నేను అధికారులకు ఫోన్ చేశానని చెప్పారు. దయవుని చెప్పండి, ఏ అధికారులకు మీరు ఫోన్ చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటాం చెప్పండి. మీరు అధికారి పేరు చెప్పండి. స్వీపింగ్ గా ఏదో అధికారులకు ఫోన్ చేశామని మీరు చెప్పండి. ఏ అధికారికి మీరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అలా చెప్పారు చెప్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అభ్యంతరం లేదు, అధికారుల పేరు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, మా సైడ్ నుంచి ఏం లేదు. కానీ అది సాంప్రదాయం కాదు కాబట్టి అధికారుల్ని నిలబడడం, దోషులుగా నిలబడడం కరెక్ట్ కాదు కాబట్టి తర్వాత నేను మళ్ళీ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. మంత్రి గారిని వచ్చి చెక్ చేసుకోమని చెప్పండి అధ్యక్ష. అది నా నేను సభ్యులు అడిగిన దానికి చెప్పే సమాధానం, మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అనేటువంటి మాట ఎందుకు చెప్పామంటే, ఏపీటీఏ ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించినటువంటి వెబ్సైట్లో క్లియర్గా పొందుపరిచాం. ఇవాళ కాదు, ఒక దాదాపు 7-8 నెలల క్రితం పొందుపరిచారు. కానీ అధికారులకు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనేది మాట కాదు. అధికారులు నిజంగా చేయకపోతే మేము తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. కానీ అది ఎవరితో చేశారో వివరాలు ఇమ్మనండి అధ్యక్ష. వివరాలు ఇస్తే తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. తర్వాత ఇస్తారు, సభలో ఇవ్వడం బాగుండదు. కానీ అధ్యక్ష ప్లీజ్ ఇంక వదిలేండి. ఓకే సార్ కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి సార్ ప్లీజ్. ప్రశ్న వేసింది నేను అధ్యక్ష. చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ప్రశ్న నేను వేశాను. ఓకే, హౌస్ లో ఎవరైనా దాని మీద మాట్లాడే సంప్రదాయం ఉంటే